హాయ్ హలో బ్యూటిఫుల్ పీపుల్. నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైమ్ నా డిగ్రీ క్లాస్మేట్ ఆఫ్టర్ 3 years తర్వాత నేను తనని మీట్ అయ్యాను. లిటరల్లీ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. తను కూడా చాలా ఎక్సైటెడ్గానే నేను ఉండే ఏరియాకి అయితే తను ఆ రోజు ఈవినింగ్ వచ్చింది. అండ్ తను బిఫోర్ డేనే మేము మూవీ ప్లాన్ చేసుకున్నాం. ఆ మూవీ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాము. అండ్ మేము అనుకున్నాం చిన్న చిన్న షాపింగ్స్ కూడా చేసుకుందాం అని చెప్పేసి. 2 months నుంచి నేను లిటరల్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ అనమాట. మా ఇంటి బంగారం మూవీకి అయితే వెళ్దామని ఫిక్స్ అయిపోయి ముందు రోజే టికెట్స్ బుక్ చేసుకున్నాము. అండ్ మేమైతే డిఎస్ఎల్ మాల్కి వచ్చేసాము. ఫస్ట్ అయితే స్టైల్ యూనియన్కి వచ్చాము. ఇక్కడ కొన్ని ట్రై చేసాము అండ్ నచ్చినవి తీసేసుకున్నాము. తర్వాతకి గిఫ్ట్ జోన్కి వెళ్ళాము. అసలు ఇక్కడ ఎంత బాగున్నాయి అంటే అన్ని ఐటమ్స్ మనం ఫ్రెండ్స్కి గిఫ్ట్స్ ఇవ్వచ్చు. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఫ్రెండ్స్కి గిఫ్ట్స్ అయితే చాలా ఇక్కడ దొరుకుతాయి. అండ్ నాకైతే బాగా నచ్చింది. అండ్ శీతల్ కూడా చాలా ఐటమ్స్ తీసుకుంది. అండ్ మా ఫ్రెండ్ పేరు చెప్పడం మర్చిపోయాను కదా, శీతల్, షీఈస్ ఫ్రమ్ యూపీ. అండ్ నాకు ఇక్కడ ఒక కప్ నచ్చింది, నాకు బాగా సెట్ అయ్యేది. సో దట్ వాజ్ స్ట్రెస్డ్ కాఫీ అని చెప్పేసి ఇక్కడ జూమ్ చేస్తాను చూడండి మీరు. స్ట్రెస్డ్ కాఫీ ఇదే నా కప్. సో అండ్ ఇక్కడ కొన్ని ఐటమ్స్ చూసాము విత్ బుక్స్ అండ్ చిన్న చిన్న పెన్స్, కలర్ పేపర్స్ ఇలాంటివి తీసేసుకొని అండ్ పైన మళ్ళీ మేము ఇంకా చూసామన్నమాట. ఇంకా ట్రై చేసాము. ఇంకా మా బడ్జెట్ ఫ్రెండ్లీలో మేము కొన్ని అయితే ఐటమ్స్ తీసేసుకున్నాం. అండ్ అవి ఎక్స్ప్లోర్డ్ కంప్లీట్ డిఎస్ఎల్ మాల్ మొత్తం తిరిగేసాము. అటు ఇటు చాలా టైం స్పెండ్ అవుట్ సైడ్ అనమాట. అండ్ చాలా తర్వాత మేము డెకోర్ ఐటమ్స్కి వచ్చేసరికి అసలు ఎంత బాగుండే. ఈ ఐటమ్స్ తీసుకోవడానికైనా పెళ్ళి చేసుకోవాలనిపించింది. అసలు ఎంత అమేజింగ్ ఉండే అంటే అసలు అందులో చాలా బాగుండే. తర్వాత మా మూవీ టైం అయిపోయేసరికి ఇంకా మేము ఫాస్ట్గా వచ్చేసాము. అప్రాక్సిమేట్లీ ఒక 5 minutes బిఫోర్ వచ్చాము. అండ్ మా స్క్రీన్ నెంబర్ చూసేసుకొని వెళ్ళిపోయామన్నమాట. ఇంకా 2 months నుంచి వెయిట్ చేస్తున్న మా ఇంటి బంగారం మూవీకి అయితే వచ్చేసా ఫైనల్లీ. సో మూవీ అయితే చూసేసాం, బయటకు వచ్చేసాం. ఇక్కడ దీన్ని అడుగుతున్నాను ఎలా ఉంది మూవీ అంటే బాగుంది అని చెప్పింది. తర్వాతకి ఇంకా చాలా టైం ఉండే మాకు. షో అప్రాక్సిమేట్లీ 9కి అయిపోయింది. ఇంకా మేము ఇక్కడ ఉన్న మిగతా ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ ఫుడ్ కూడా కొంచెం బయట తిన్నాము. ఇంకా తను ఏమన్నా అంటే ఇంకా షాపింగ్ చేద్దామని చెప్తే ఇంకా మళ్ళీ మేము షాపింగ్కి వెళ్ళి మళ్ళీ ట్రయల్ చేసేసి మాకు నచ్చిన ఐటమ్స్ తీసుకున్నాము. తను కొన్ని తీసుకుంది, నేను కొన్ని తీసుకున్నాను. ఇంక ఇంటికైతే వచ్చాం ఫైనల్గా. ఇక్కడ చపాతీ, పన్నీర్ కర్రీ అండ్ సోరకాయ పప్పు అండ్ వంకాయ కర్రీ అండ్ రైస్, కర్డ్. సో ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. నేను, మా తమ్ముడు అండ్ శీతల్ ముగ్గురం ఉండే. ఇంకా మంచిగా తినేసి ముచ్చట్లు పెట్టేసుకొని హ్యాపీగా ఆ డే మాత్రం నేనైతే చాలా పీస్గా ఫీల్ అయ్యాను. అండ్ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. అండ్ నా ఫ్రెండ్ కూడా చాలా డేస్ తర్వాత వచ్చింది కదా, లిటరల్ ముచ్చట్లు పెట్టుకున్నాం. దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో.